కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరకడంతో యావత్ మత్తు పదార్థాలకు బానిసైపోయింది. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, వైజాగ్లో పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంపై గతంలో ఎన్నడూ లేని విధంగా మచ్చ తెచ్చిపెట్టాయి ఈ గంజాయి. అయితే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుండడంతో యావత్ మత్తు పదార్థాలకు బానిసైపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, వైజాగ్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? యముని, ప్రస్తుతానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. దొరకడంతో యువత మొత్తం కూడా గంజాయికి బానిస అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడో దగ్గర గంజాయి మాత్రమే దొరికేదని చెప్పి ఆనవాళ్ళు కనిపించాయి. కానీ గత 5 సంవత్సరాల నుంచి చూసుకునేటప్పటికి కిరాణా బడ్డీ నుంచి సూపర్ మార్కెట్ వరకు జనరల్ స్టోర్స్ ఉంటే ప్రతి చోట కూడా గంజాయి దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మొత్తం ఇక్కడ విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద ఎత్తున దీనికి బానిస అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకునేప్పటికి వైజాగ్ కేంద్రంగా ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, వీటన్నిటి దగ్గర కూడా పెద్ద ఎత్తున గంజాయి దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలాసార్లు కూడా విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని అందరిని కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించి వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఏ ఒక్కరు కూడా మారిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే బీచ్ రోడ్ను అడ్డాగా చేసుకుని ఏకంగా గంజాయిని చాక్లెట్ రూపంలో తయారు చేసి గంజాయిని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వైజాగ్ మొత్తం అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి కేంద్రంగా ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఇప్పటి వరకు విశాఖ ఏజెన్సీ మాత్రమే ప్రధాన కేంద్రంగా నడిచేదనుకున్నాం. కానీ అది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఉందో, ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున గంజాయి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికైతే కేవలం కేజీ 2 కేజీల వరకు మాత్రమే రవాణా జరిగే గంజాయి ఇది ఇప్పుడు ఏకంగా టన్నుల్లో గంజాయి మొత్తం కూడా రవాణా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే యువత భవిష్యత్తు ఏమవుతుందో తెలియని ఒక అంధకారమైన పరిస్థితిలో ఉందంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పూర్తిగా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా ఏకంగా వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడిన తర్వాత పూర్తిగా వాళ్ళందరూ కూడా ఏమాత్రం చదువుపై శ్రద్ధ లేకుండా వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా రోడ్డుపై తిరిగి అదేవిధంగా వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పెద్ద ఎత్తున యువత యొక్క భవిష్యత్తు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళన మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్ల నుంచి చూసుకునేటప్పటికీ చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గంజాయి మయం అయిపోయింది, మొత్తం గంజాయికి అలవాటు పడిపోయారు మొత్తం పెద్ద ఎత్తున యువత. వీళ్ళందరినీ కూడా గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సభల్లో కావచ్చు, లేకపోతే ఈస్ట్ తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా సరే ప్రధానంగా ఆయన అయితే ఒకే విషయాన్ని అయితే ప్రస్తావించేవాళ్ళు. ఎందుకంటే యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. గంజాయికి అలవాటు పడడం వల్ల పూర్తిగా వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధికి కావచ్చు పనికి రాకుండా పోతున్నారు. వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా వాళ్ళందరినీ ఈ గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలని చెప్తున్నారు. ఈరోజు తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గంజాయి మయం అయిపోయింది, దీన్ని పూర్తిగా కూడా అరికట్టాలి, దీనిపై పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతారంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా ఇప్పటికే సిద్ధం చేశాం. మొత్తం పూర్తిగా కూడా గంజాయిని ఉక్కుపాదంతో మోపడానికైతే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గంజాయికి సంబంధించి ఎవరైనా సరే పట్టుబడినా లేకపోతే వెహికల్స్ సీజ్ అయినా అప్పట్లో ఉండదు, ఈసారి మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఆవిడైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.